జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చూసుకుంటే, తన చుట్టూ ఉన్న వ్యక్తులే ఆయన్ని గోతిలో పడేస్తున్నారు. ఆయనకి తెలియకంటే ఆయనే పెద్ద గొయ్యి తీసుకొని దాంట్లో పడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గనక దీన్ని గమనిస్తారో, అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 2029 అయినా గాని, ఆ తర్వాత అయినా గాని సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇయన్నీ కూడా గమనిస్తా ఉంటారు. అందరిని కంట్రోల్‌లో పెడతారు. ప్రతి విషయంలో కూడా ఆయన క్షుణ్ణంగా చూస్తారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి విషయంలో. ఎవరిని కూడా అంత ఫ్రీగా వదలరాయన. చాలా డిసిప్లిన్డ్‌గా అయితే పెడతారు. సో, అదే గనక మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, ఒక ఎమ్మెల్యే అయినా గాని, మంత్రి అయినా గాని ఆయన అంత క్షుణ్ణంగా చూడరు. ఆయన అసలు పట్టించుకోరు. వాళ్ళ యొక్క భాషా ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు. వారి యొక్క వ్యవహార తీరు గురించి పట్టించుకోరు. వారి యొక్క పనుల గురించి పట్టించుకోరు. ఓవరాల్‌గా ఆయనే చేయాలనుకుంటారన్నమాట. కింద ఏం జరుగుతుంది? ఆయన మీద ఏం ప్రచారం జరుగుతుంది? మన పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుందనే విషయాల మీద ఏమి ఫోకస్ పెట్టడాయన. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రోజా చాలా రోజుల వరకు అజ్ఞాతంలోకెళ్ళిపోయింది. చాలా రోజుల దాకా అయితే మీడియా ముందుకు రాలా. ఎందుకంటే, పార్టీ ఎప్పుడైతే పోయిందో, ఆ తర్వాత అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సొంత పనుల్లోని బిజీ అయిపోయారు. సో, ఒక రకంగా చూసుకుంటే వైసీపీ ఓడిపోయినా గాని వైసీపీలో టాప్ నేతలకైతే ఎటువంటి భయం లేదు. మరి ఆళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు. ప్రజలు కళ్ళు మూసుకొని మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారనుకుంటున్నారో తెలీదు గానీ, ఎవరు కూడా సరైన రీతిలో మాట్లాడే విధానం లేదు. అంతేకాకుండా సరైన పద్ధతిలో ప్రణాళికలు సృష్టించే విధానం లేదు. సో, ఈ రోజా గురించి ఎందుకంటే టాపిక్ చెప్తున్నాను. రోజా గారు ప్రెజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా నీచంగా అయితే మాట్లాడింది. ఆవిడ యొక్క పదజాలం ఎలా ఉందంటే చాలా అసభ్యకరంగా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడినప్పుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత గౌరవించి మాట్లాడాలి ఆవిడ మర్చిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అనడం మానేసి గాడు అనే పదంతోటి విపరీతంగా ఆవిడ చంద్రబాబు నాయుడు గారి పైన రెచ్చిపోయింది. సో, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది తప్ప పాజిటివ్ పెరగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద కూడా సేమ్ ఇదే పదజాలంలో ఆవిడ రెచ్చిపోయింది. ఆవిడ ఏదైనా విమర్శించాలంటే గనక ఏ విషయం మీదైతే విమర్శించాలో ఆ విషయం మీద చక్కగా క్షుణ్ణంగా వివరిస్తూ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ పోవాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక గౌరవిస్తూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ప్రజలు ఆవిడని గౌరవిస్తారు. వైసీపీలో ప్రతి మంత్రి, ఎమ్మెల్యే కూడా చాలా గౌరవప్రదమైన వ్యక్తులు అని చెప్పి ఒక ఉద్దేశం పెరుగుతుంది. సో, అలా కాకుండా అదే పదజాలాలు, అదే వ్యవహార తీరు ఉంటే గనక వైసీపీలోని వైసీపీలోని ఎడ్యుకేషన్ లేని మినిస్టర్స్, అదేవిధంగా చదువు రాని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి ఉపయోగకరం ఉండదు అని జెప్పి ఆంధ్ర ప్రజలైతే ఒక నెగెటివ్ థాట్‌లోకి వెళ్ళిపోతారు. దయచేసి రోజా గారైతే మాట తీరు మార్చుకొని వైసీపీని మళ్ళీ గాడి మీద తీసుకురావాలని కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గౌరవం కాపాడాలని ప్రతి మంత్రి, ఎమ్మెల్యే కూడా చాలా గౌరవప్రదంగా మాట్లాడాలని ఈ వీడియో రూపంగా చెప్తూ ఉన్నా. మీకేమనిపిస్తుంది? ఈ విధంగా మాట్లాడడం వల్ల వైసీపీ గౌరవమా? లేదా అగౌరవమా? దాని మీద మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారనుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.